హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి పెన్షనర్స్ కి ఇంకొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈ డిసెంబర్ 1వ తారీఖున మనకి ఆదివారం పడ్డది. సో ఆ రోజు హాలిడే కాబట్టి పెన్షన్స్ అయితే ఇవ్వడం కుదరదు. సో అందుకనే ప్రభుత్వం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రిలీజ్ చేసిందన్నమాట. ఏంటి అని అంటే నవంబర్ 30వ తారీఖున పెన్షన్స్ ఇవ్వడానికి అయితే ఆదేశాలు జారీ చేసింది. సో ఎవరైనా మీరు పెన్షన్స్ తీసుకోవడానికి వేరే ప్లేస్ నుంచి రావాలనుకుంటే మీరు 30వ తారీఖున తీసుకోవచ్చు. లేదు ఆ రోజు మాకు అవ్వాలనుకున్నా సరే డిసెంబర్ 1వ తారీఖున ఆదివారం కాబట్టి 2వ తారీఖున తీసుకోవచ్చు అనమాట. సో పెన్షనర్స్ అందరికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఒకవేళ మీకు 2వ తారీఖున ఏదైనా పని ఉండి మీకు పెన్షన్ తీసుకోవడానికి అవ్వదు అనుకుంటే మీరు 30వ తారీఖున తీసేసుకోవచ్చు అనమాట. సో 30వ తారీఖున తీసుకుపోతే మరి 2వ తారీఖున పెన్షన్ ఇస్తారా లేదా అని చెప్పేసి డౌట్ అయితే అందరికీ ఉంటుంది కదా. సో అలా ఏం లేదు, మీకు ఏంటంటే 30వ తారీఖున ముందు రోజు ఇస్తున్నారు. ఎందుకంటే 1వ తారీఖున ఆదివారం పడ్డది కాబట్టి సో ప్రభుత్వం అయితే అంత మంచి నిర్ణయం అయితే తీసుకుందన్నమాట. సో తర్వాత ఇంతకుముందు ఎప్పుడు ఇలా లేదు కదా. సో ఇప్పటి నుంచి ఈ కొత్త సిస్టమ్ అయితే స్టార్ట్ అయింది. సో తర్వాత ఇంకేంటి అని అంటే ఈ 2వ తారీఖు ఇంకా ఆదివారం తీసుకపోతే 2వ తారీఖున ఇస్తారా లేదని డౌట్ చాలా మంది ఉంది. సో అలా డౌట్స్ ఏం పెట్టుకోవద్దు, మీరు హ్యాపీగా మీ పెన్షన్ అనేది మీకు మిస్ అవ్వదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా, డిసెంబర్ నుంచి మనకి 1, 2, 3 పెన్షన్ల దాకా మనము తీసుకపోతే ఒకేసారి 3 పెన్షన్లు 3 నెలల్లో కలిపి తీసుకోవచ్చు. ఈ ఆప్షన్ అయితే ఉంది. సో ఇంకా ఎవరైనా మీకు అంటే ఈ మంత్ అవైలబుల్ గా తీసుకోలేము అనుకుంటే మటుకు మీరు నెక్స్ట్ మంత్ కూడా 2 పెన్షన్లు కూడా కలిపి తీసుకోవచ్చు. సో ఎవరికైనా ఈ తర్వాత కొత్తగా పెన్షన్స్ పెట్టుకోవాలన్నా సరే కొత్త పెన్షన్స్ పెట్టుకోవచ్చు. తర్వాత పెన్షన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు కదా, ఒకవేళ వితంతు ఉంటారు కదా, వాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏంటంటే భర్త పెన్షన్ వాళ్ళకి రావట్లేదు. ఇన్ని రోజులు 5 months అయిపోయింది కదా మనకి ప్రభుత్వం వచ్చి. సో చాలా మందికి డెత్, ఇప్పుడు భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి పెన్షన్ పెట్టుకునే అవకాశం లేదు. సో ఇప్పుడైతే మటుకు మీరు హ్యాపీగా మీ భర్త డెత్ సర్టిఫికేట్, మీ ఆధార్ కార్డు, అతని ఆధార్ కార్డు మొత్తం అన్ని ఒకసారి మీ సచివాలయం దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు ఏ డీటెయిల్స్ కావాలో చెప్తారు. సో ఆ డీటెయిల్స్ పట్టుకొని మీరు వెళ్ళి అప్లై చేసుకుంటే మీకు జనవరి కల్లా మీ పెన్షన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో పెన్షన్ విషయంలో అయితే ఎటువంటి డిలే చేయరు. అండ్ డిజేబుల్డ్ పెన్షన్స్ కూడా నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను. చూడని వాళ్ళు చూడండి, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నేను పెట్టే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మీకు చూపిస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి నోటిఫికేషన్ వచ్చిన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ.